In this video we are going to discuss about some problems. So first problem is about a light bulb is rated at 100 watts, power is given 100 watts, and he mentioned power supply voltage. This power supply voltage is nothing but RMS voltage. This RMS voltage is equivalent to DC voltage in case of DC currents, that is equal to 220 volts. That's why I am taking direct formula for power P is equal to V square by R. ఓకే, ఆర్ఎంఎస్ ఇచ్చింది కాబట్టి డైరెక్ట్ ఆర్ఎంఎస్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. రైట్, ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై పి. వి స్క్వేర్ వాల్యూ 220 స్క్వేర్ బై పి వాల్యూ 100. సబ్స్టిట్యూట్ చేయండి, యూ విల్ గెట్ ఆన్సర్ ఇన్ ఓమ్స్. ఓకే, నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం బి. ద పీక్ వోల్టేజ్ ఆఫ్ ద సోర్స్, ఆర్ఎంఎస్ వాల్యూ ఇచ్చిండు. వీ నో దట్ పీక్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ ఇంటూ √2. మనకేం తెలుసు, విఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు, సిన్స్ విఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు వి మ్యాక్సిమం బై √2 అని తెలుసు. సో వి మ్యాక్సిమం ఈక్వల్ టు విఆర్ఎంఎస్ ఇంటూ √2. విఆర్ఎంఎస్ వాల్యూ ఎంత ఇచ్చిండు ఇక్కడ, 220 volts ఇచ్చిండు. ఇంటూ √2 చేస్తే యూ విల్ గెట్ ఆన్సర్ ఫర్ మ్యాక్సిమం వోల్టేజ్. అండ్ సి బిట్ చూడండి. సి బిట్ ఏమున్నది, ద ఆర్ఎంఎస్ కరెంట్ త్రూ ద బల్బ్. ఆర్ఎంఎస్ కరెంట్ ఎంత అంటే యావరేజ్ కరెంటే అన్నట్టు. ఇక్కడ పవర్ P ఈజ్ ఈక్వల్ టు V into I. This is nothing but RMS current, which is equivalent to DC current in DC circuits. So current I is equal to P by V. P is given, V is also given. P is how much, 100, V is 220 volts. Like this you can able to find out current also. Okay, now we come to second question. A pure inductor of 25 millihenry. Okay, 25 millihenry. L value is given. L is equal to 25 millihenry. Convert it into henries, 10 to the power of minus 3 henries. Is connected to a source of 220 volts. So voltage V is equal to 220 volts. Find the inductive reactance. మనకి ఇండక్టివ్ రియాక్టెన్స్ ఫార్ములా ఏం తెలుసు, XL is equal to omega into L. ఒమేగా అంటే ఏంది, 2πf ఇంటూ L. ఓకే, సో 2π ఈజ్ నోన్. F ఫ్రీక్వెన్సీ ఈజ్ గివెన్ యాజ్ 50 hertz ఇంటూ L. ఇండక్టెన్స్ L ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 10 to the power of minus 3. By solving this you will get answer for inductive reactance. And RMS current in the circuit. RMS current కావాలి మనకు. RMS current I is equal to V by R. మామూలుగా రెసిస్టర్లో అయితేనేమో V by R. అంటే IRMS is equal to VRMS by R. రెసిస్టర్ అయితే R, ఇక్కడ రెసిస్టర్ కాదు, మరి ఇక్కడ ఇండక్టర్ ఉంది కాబట్టి ఇండక్టివ్ రియాక్టెన్స్ని సబ్స్టిట్యూట్ చేయాలన్నట్టు. ఇక్కడ వచ్చిన ఇండక్టివ్ రియాక్టెన్స్ ఉంది కదా, ఆ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. VRMS ఈజ్ గివెన్, హౌ మచ్ హీ హాస్ గివెన్, 220 volts డివైడెడ్ బై, ఇక్కడ సాల్వ్ చేస్తే వచ్చిన ఆన్సర్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ యూ విల్ గెట్ ఆన్సర్ ఫర్ IRMS. ఓకే, నెక్స్ట్ కమ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ a 15 microfarads capacitor is connected to a 220 volts. Capacitance is given, capacitance C is equal to 15 microfarads. 15 into microfarads is nothing but 10 to the power of minus 6 farads. Is connected to RMS voltage of 220 volts is given, and frequency F is equal to 50 hertz. Find the capacitive reactance. Capacitive reactance find out చేయండి. XC is equal to 1 by omega C అని తెలుసు మనకి. సో 1 by omega అంటే ఏంటిది, 2πf into C. ఓకే, సో 1 by 2πf. F వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, 50 ఇంటూ C అంటే ఎంత, ఇక్కడ 15 ఇంటూ 10 to the power of minus 6 farads. సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయండి. సో దట్ యూ విల్ గెట్ ఆన్సర్ ఫర్ కెపాసిటివ్ ఇండక్టెన్స్. అండ్ ద RMS వాల్యూ కనుక్కోమన్నాడు. అండ్ ద కరెంట్, RMS కరెంట్ కనుక్కోమన్నాడు, పీక్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్. ఫస్ట్ RMS కరెంట్ కనుక్కుందాం. IRMS ఈక్వల్ టు VRMS by XC. Okay, IRMS is given
220 volts అని తెలుసు మనకి, డివైడెడ్ బై ఎక్సీ. ఇక్కడ ఏదైతే వాల్యూ ఎక్సీ ఇన్ ఓమ్స్ వస్తుందో ఆ ఎక్సీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, సో దట్ యూ విల్ గెట్ ఆన్సర్ ఫర్ ఐఆర్ఎంఎస్. ఓకే, నౌ వీ నో ఐఆర్ఎంఎస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, ఐఆర్ఎంఎస్ వచ్చేసింది ఇక్కడ, అయిపోయింది అనుకుందాం. ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐఎం బై √2. ఓకే, సో హియర్ ఐఎం ఈక్వల్ టు మ్యాక్సిమం కరెంట్ ఈక్వల్ టు ఐఆర్ఎంఎస్ ఇంటూ √2. ఐఆర్ఎంఎస్ వాల్యూ ఆల్రెడీ పైన వచ్చింది, సబ్స్టిట్యూట్ చేయండి, √2తో మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ఆన్సర్ ఫర్ మ్యాక్సిమం కరెంట్ ఆల్సో. ఓకే, సో ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ డబుల్డ్, వాట్ హ్యాపెన్స్ టు ద కెపాసిటివ్ రియాక్టెన్స్? కెపాసిటివ్ రియాక్టెన్స్ ఏమవుతుంది చూడండి, కెపాసిటివ్ రియాక్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ డబుల్ అయిందనుకోండి, కెపాసిటివ్ రియాక్టెన్స్ బికమ్స్ ఆఫ్ అవుతుంది. ఓకే, అండ్ రియాక్టెన్స్ ఆఫ్ అయిందనుకోండి, కెపాసిటివ్ రియాక్టెన్స్ ఆఫ్ అయితే కరెంట్ ఏమవుతుంది, కరెంట్ బికమ్స్ డబుల్డ్. ఓకే, కరెంట్ బికమ్స్ డబుల్డ్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. A resistor of 200 ohms, a resistor of 200 ohms and capacitor of 15 microfarads are connected in series to a 220 volts. Connected in series to a 220 volts 50 hertz AC source. Calculate the current in the circuit. Current in the circuit కావాలి అన్నాడు. మనకు మామూలుగా ఇక్కడ ఏమేమి ఇచ్చిండు, ఆర్ వాల్యూ ఇచ్చిండు, అండ్ ఆల్సో గివెన్ కెపాసిటర్ వాల్యూ, సి వాల్యూ ఇచ్చిండు. అంటే ఇది ఆర్సీ సర్క్యూట్ అనమాట. సో ఆర్సీ సర్క్యూట్ కాబట్టి మనకి ఇక్కడ ఆర్సీ సర్క్యూట్ కరెంట్ ఎక్స్ప్రెషన్ ఏంది, కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై జెడ్. జెడ్ అంటే ఇంపిడెన్స్. సో వి వాల్యూ ఈజ్ గివెన్ 220 volts అని. మరి జెడ్ అంటే తెలియదు, జెడ్ ఈజ్ నథింగ్ బట్ √R² ప్లస్ ఇక్కడ ఏముంది, కెపాసిటివ్ రియాక్టెన్స్. కెపాసిటివ్ రియాక్టెన్స్ ఏంటిది మనకు, XC². ఓకే, XC². మామూలుగా అయితే ఎల్సిఆర్ సర్క్యూట్ అయితేనేమో జెడ్ ఈజ్ ఈక్వల్ టు √R² ప్లస్ XC మైనస్ XL² అవుతుంది. ఓకే, బట్ ఇక్కడ ఎల్ ఇయ్యలేదు, ఎల్ ఇయ్యలేదు కాబట్టి ఎల్ తీసేసి నేను మామూలుగా XC² అని రాసేసిన ఇక్కడ. రైట్, ఇదేంది 220 volts డివైడెడ్ బై √R². ఆర్ అంటే 200² ప్లస్ XC వాల్యూ తెలుసు మనకి 1/ωc. ఒమేగా అంటే 2πf ఇంటూ C². ఓకే, 2π వాల్యూ ఈజ్ నోన్, ఎఫ్ వాల్యూ ఈజ్ నోన్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 50 hertz. సి ఈజ్ ఈక్వల్ టు 15 microfarads. ఇక్కడ అన్నీ రాస్తున్నా చూడండి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 50 hertz, సబ్స్టిట్యూట్ చేయండి అందులో. అండ్ సి ఈజ్ ఈక్వల్ టు కెపాసిటర్ సి ఈజ్ ఈక్వల్ టు 50 × 10⁻⁻6 farads. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. యూ విల్ గెట్ ఆన్సర్ ఫర్ కరెంట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, నౌ బిట్ క్యాల్కులేట్ ద వోల్టేజ్, ఆర్ఎంఎస్ వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్ అండ్ ద కెపాసిటర్. అక్రాస్ ద రెసిస్టర్ కావాలి వోల్టేజ్, అక్రాస్ ద కెపాసిటర్ కావాలి. మనకు వోల్టేజ్కి ఎక్స్ప్రెషన్ ఏంటిది, వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఈక్వల్ టు I ఇంటూ ఆర్ వస్తుంది. ఐ అంటే ఆల్రెడీ పైన వచ్చేసింది ఐ వాల్యూ, ఆ ఐ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. ఆర్ వాల్యూ ఎంత ఇక్కడ 200 ohm. ఓకే, ఇట్లా సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. అండ్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ XC. XC వాల్యూని ఇంతకుముందుగా ఫైండ్ అవుట్ చేశారు ఇక్కడ. ఓకే, XC అంటే ఏంది మరి, ఐ అంటే కరెంట్ పైనే వచ్చింది మనకు, I ఇంటూ XC అంటే 1/ωc. ఓకే, కరెంట్ ఆల్రెడీ వచ్చింది, 1/2πf ఇంటూ C ఈజ్ నథింగ్ బట్ ωc వాల్యూ ఇక్కడ రాసేసిన. సో I ఇంటూ XC ఇట్లా క్యాల్కులేట్ చేస్తే ఏమవుతుంది, యూ విల్ గెట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్, ఈజ్ ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ దీస్ వోల్టేజెస్ మోర్ దెన్ ద సోర్స్ వోల్టేజ్? సోర్స్ వోల్టేజ్ కంటే ఎక్కువనా తక్కువనా అని అడుగుతున్నాడు. చూద్దాం. ఇక్కడ మనకేం తెలుసు, మామూలుగా ఇవన్నీ కూడా వెక్టార్ సమ్స్ కదా, వెక్టార్ సమ్స్. సో వెక్టార్ సమ్స్ కాబట్టి వోల్టేజ్ వెక్టార్ సమ్ VR² ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ అండ్ కెపాసిటర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్సీ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు √VR² ప్లస్ VC² అని రాస్తాం. ఓకే, ఎందుకంటే ఇక్కడ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఎట్లా ఉంటుంది, కరెంట్ డైరెక్షన్లో వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఉంటుంది, VR ఉంటుంది. ఇన్ ద కేస్ ఆఫ్ కెపాసిటర్ అంటే ఏంది, ఐస్ అనే ఒక ఫార్ములా చెప్పిన మీకు. ఐస్ అంటే కరెంట్ లీడ్స్ వోల్టేజ్ బై హౌ మచ్, పై రేడియన్స్. ఓకే, ఈ 90 degrees ఇక్కడ ఏముంది, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఉన్నది.
ఈ రెండింటి రిజల్టెంట్ ఎక్కడ ఉంటుంది మరి? రిజల్టెంట్ అంటే ఏంటి మనకు తెలుసు. రిజల్టెంట్ విల్ బీ అలాంగ్ ద డయాగ్నల్ డైరెక్షన్. ఈ వోల్టేజ్కి మధ్యలో యాంగిల్ ఎంత ఇక్కడ 90. ఓకే, ఇది రిజల్టెంట్ వోల్టేజ్. సో ఇక్కడ రిజల్టెంట్ వోల్టేజ్ని మనం ఏమని రాయొచ్చు చూడండి. ఇక్కడ రిజల్టెంట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ VR స్క్వేర్ ప్లస్ VC స్క్వేర్ ప్లస్ 2VR VC కాస్ టీటా అని రాయొచ్చు. బట్ టీటా ఎంత ఇక్కడ 90 degrees, బికాస్ కరెంట్ లీడ్స్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ బై హౌ మచ్ 90 degrees కాబట్టి. ఓకే, కాస్ 90 పెడితే ఏమవుతుంది, ఈ టర్మ్ 0 అవుతుంది. అందుకే నేను డైరెక్ట్ రాసిన. సో V రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ VR స్క్వేర్ ప్లస్ VC స్క్వేర్. మరి ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగిందంటే మనకి క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ దీస్ వోల్టేజెస్. ఈ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ కరెంట్ ఎంత వస్తుందంటే మనకు 0. ఈ కరెంట్ ఎంత వస్తుందంటే 1 second, దిస్ కరెంట్ టర్న్స్ అవుట్ టు బి 0.755 amperes వస్తుంది. ఆ 0.755 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 200 into 0.755 ఈజ్ నథింగ్ బట్ 151 voltage వస్తుంది. అండ్ ఇందులో కూడా I ఇంటూ XC, I అంటే 0.755 ఇంటూ XC అంటే 1/2π. F వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. F అంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 50 Hz. C వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. C ఈజ్ ఈక్వల్ టు 15 microfarads. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ ఆన్సర్ ఫర్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్. వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఎంత వస్తుందంటే 160 voltage వస్తుంది. మరి ఇక్కడ ఇది వెక్టార్ సమ్ చేస్తే అగైన్ యూ విల్ గెట్ 220 volts. ఈ రెండు సబ్స్టిట్యూట్ చేయండి. అండర్ రూట్ ఆఫ్ VR స్క్వేర్ ప్లస్ VC స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ 151 స్క్వేర్ ప్లస్ 160 స్క్వేర్ చేస్తే యూ విల్ గెట్ 220 volts వస్తుంది. అదే ఆల్జిబ్రిక్ సమ్ చేసినాం అనుకోండి డైరెక్ట్గా 151 volts ప్లస్ 160 volts. ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది మనకి 311 volts వస్తుంది దాదాపు. అంటే ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ సోర్స్ వోల్టేజ్ కంటే ఎక్కువ వస్తుంది. వీ షుడ్ నాట్ యాడ్ లైక్ ఆర్డినరీ నెంబర్స్. వీ షుడ్ ఫాలో ద వెక్టార్ రూల్స్ ఇన్ ఆర్డర్ టు యాడ్ ద ఫేజర్ ఈజ్ నథింగ్ బట్ ఏ రొటేటింగ్ వెక్టర్ అని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. ఓకే, నౌ వీ గో టు నెక్స్ట్ ప్రాబ్లం. ఏ సైనసాయిడల్ వోల్టేజ్ ఆఫ్ పీక్ వాల్యూ, సైనసాయిడల్ వోల్టేజ్ ఇచ్చిండు, దాని పీక్ వాల్యూ ఇచ్చిండు, VM ఇచ్చిండు, 283 volts అని ఇచ్చిండు ఇక్కడ. ఓకేనా, అండ్ ఫ్రీక్వెన్సీ F ఈజ్ ఈక్వల్ టు 50 Hz అని కూడా ఇచ్చిండు వాడే. 50 Hz is applied to a series LCR circuit in which resistor R is equal to 3 ohms అని ఇచ్చాడు. ఓకే, అండ్ ఇండక్టర్ L is equal to 25.48 మిల్లీ హెన్రీ అని ఇచ్చాడు. అండ్ కెపాసిటెన్స్ C is equal to 796 microfarads అని కూడా ఇచ్చాడు. మైక్రో అంటే 10⁻⁻6 అని రాసిన. ఫైండ్ ద ఇంపిడెన్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం XL కనుక్కోవాలి, XC కనుక్కోవాలి. ఇండివిజువల్గా చేద్దాం, చేసినాక డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసినా ఏం కాదు, ఇండివిజువల్గా చేసినా ఏం కాదు. రైట్, ఇండివిజువల్గా చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ద ఇంపిడెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ కనుక్కోవాలి. నెక్స్ట్ ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ వోల్టేజ్ అక్రాస్ ద సోర్స్ అండ్ కరెంట్. ఫేజ్ డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. మరి ఫేజ్ డిఫరెన్స్కి ఫార్ములా ఏంది మనకు? ఫేజ్ డిఫరెన్స్ ఫార్ములా ఈజ్ నథింగ్ బట్ tan phi ఈజ్ ఈక్వల్ టు XL మైనస్ XC బై R అని రాలే అక్కడ మనకు, అది అన్నట్టు. అందుకే మనం XC ఇండివిజువల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. XC ఈజ్ ఈక్వల్ టు 1/ωc. 1/ω అంటే ఏంటి మరి? 2πf ఇంటూ C. సో 1/2π. F ఎంత ఇక్కడ? 50 Hz ఇంటూ C ఎంత? 796 ఇంటూ 10⁻⁻6 farads. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, యూ విల్ గెట్ ఆన్సర్ ఫర్ XC వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేయండి అంటే XL ఫైండ్ అవుట్ చేయండి. XL ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ L. ఒమేగా అంటే 2πf ఇంటూ L. ఒమేగా 2π, F ఎంత? 50 ఇంటూ L. L వాల్యూ ఈజ్ హౌ మచ్? 25.48 ఇంటూ 10⁻⁻3 హెన్రీ. సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయండి, యూ విల్ గెట్ ఆన్సర్ ఫర్ XL కూడా వస్తుంది. ఓకే, XC వాల్యూ వచ్చింది, XL వాల్యూ వచ్చింది. నౌ ఐ నీడ్ టు గెట్ ఏ వాల్యూ రావాలి? ఇంపిడెన్స్ Z ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ XL మైనస్ XC హోల్ స్క్వేర్ ఆర్ XC మైనస్ XL హోల్ స్క్వేర్. ఏది చేసినా ఏం కాదు, చేస్తే యూ విల్ గెట్ ఆన్సర్. నెక్స్ట్
phase difference కనుక్కోమన్నారు. We know tan phi is equal to xc minus xl by r. X is known, already find out చేసినాం. XL is also known, already find out చేసినాం. He has given R value also. R is equal to 3 ohms. Substitute చేయండి so that you will get answer for 5. Okay, phase difference 5 వస్తుంది. Next, the power dissipated in the circuit. Power dissipated in the circuit కనుక్కోవాలి. సో పవర్ డిసిపేషన్కి ఫార్ములా ఏంది? C. Power dissipation P is equal to I square R. I square R. I అంటే ఏంటి ఇక్కడ? I is nothing but Im by root 2. Okay. So I is nothing but I అంటే DC voltage or RMS voltage. RMS voltage is nothing but RMS current. RMS current is nothing but peak current divided by root 2. He has given peak voltage. Peak voltage ఇచ్చిండు. సో IM అంటే ఏంది మరి? IM is nothing but VM by Z. ఓకే. సో VM by Z. సో IM by root 2. IRMS కావాలి నాకు. I square. I is nothing but simply IRMS. సో I square అంటే ఏమవుతుంది? IM square by 2. ఓకే, ఇంటూ R. రైట్. సో నౌ I అనుకో, ఇక్కడ IM square by 2. IM square by 2 ఈజ్ నథింగ్ బట్ IM ఇచ్చిండ ఇక్కడ మనకు. IM ఇవ్వలేదు మరి. ఓకే. సో IM వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. I వాల్యూ కావాలంటే IM వాల్యూ కావాలి. సో హియర్ he has given VM వాల్యూ ఇచ్చిండు అండ్ we know Z వాల్యూ. ఓకే. సింప్లీ IM ఈక్వల్ టు VM by Z అని రాస్తున్నాం. VM by Z, already root 2 is also there. Okay. So now substitute everything here. So I square is equal to I square I అంటే ఇది VM by Z root 2 వచ్చింది. I square is equal to 1 second. I square ఈక్వల్ టు ఏమవుతున్నప్పుడు VM square by Z square ఇంటూ 2. ఇక్కడ దీన్ని స్క్వేర్ చేసిన అంతే. సో VM స్క్వేర్ ఎంత ఇక్కడ? 283 స్క్వేర్ డివైడెడ్ బై Z స్క్వేర్. Z ఆల్రెడీ ఎంత వచ్చింది మనకు? Z వాల్యూ కనుక్కోలే కదా. 1 second, లెట్ మీ యూస్ క్యాల్కులేటర్ టు సాల్వ్ ఆల్ దిస్. ఏదో డైరెక్ట్గా చేయకుండా 1 second. ఫస్ట్ నుంచి చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా 1/2 pi FC దాని వాల్యూ కనుక్కుంటున్నా. ఇది 10⁶ పైకి పోతుంది. 10⁶ డివైడెడ్ బై 2 pi అంటే 6.28 ఇంటూ 50 ఇంటూ 796 చేస్తే ఐ గెట్ 4 ohms. ఇక్కడ 4 ohms వచ్చింది. ఇక్కడ కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తే 6.28 ఇంటూ 50 ఇంటూ 25.48 ఇంటూ 10⁻³ చేస్తే 1 second. XL ఈక్వల్ టు ఒమేగా ఇంటూ L. చేస్తే 8 ohms వచ్చింది నాకు ఇక్కడ. ఇది 8 ohms వచ్చింది. సో ఇక్కడ చేయండి. సో అండర్ రూట్ ఆఫ్ R స్క్వేర్. R ఎంత ఇచ్చిండి ఇక్కడ? 3 స్క్వేర్ ప్లస్ XL మైనస్ XC 8 - 4 అంటే 8 - 4 హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 అంటే √25 వస్తుంది. √25 ఈజ్ నథింగ్ బట్ 5 ohms వచ్చింది. Z ఈక్వల్ టు 5 ohms వచ్చింది. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. Z స్క్వేర్ అంటే మరి ఎంత? 25 ఇంటూ 2 అంటే 50 వస్తుంది. సో 283 హోల్ స్క్వేర్ divided by 50. Okay, I will get I square value. I square equal to ఎంత వచ్చిందంటే 283 స్క్వేర్ బై 50 చేస్తే I got 1600 వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1600 ఇంటూ R ఎంత ఇక్కడ? 3 ohms. 1600 ఇంటూ 3 ఈజ్ నథింగ్ బట్ 4800 watts వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ పవర్. ఓకే. నెక్స్ట్
ద పవర్ ఫ్యాక్టర్ కనుక్కోమన్నాడు. పవర్ ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్, పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి మనకు మరి, కాస్ పై. పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ పై. ఆల్రెడీ పై వాల్యూ వచ్చింది ఇక్కడ పైన. ఓకే, ఆ పై వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్సీ ఎంత వచ్చింది మనకు చూడండి, నేనే చేస్తా ఇక్కడ. 4 మైనస్ 8, 4 మైనస్ 8 ఈజ్ నథింగ్ బట్ -4, -4/3. సో tan inverse of -4 డివైడెడ్ బై 3 అంటే -53.1 డిగ్రీస్ వస్తుంది ఇక్కడ. ఓకే, సో -53.1 డిగ్రీ వస్తుంది. tan పై వాల్యూ, tan ఇన్వర్స్ చేసినాకనే ఇది వచ్చింది, రైట్. ఓకే, పై వాల్యూ ఎంత వస్తుంది అంటే -53.1 డిగ్రీస్. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. కాస్ ఆఫ్ -53.1 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేయండి. ఎంత వస్తుందో చూద్దాం ఇది కూడా. కాస్ ఆఫ్ 53 ఈజ్ ఈక్వల్ టు 0.6. పవర్ ఫ్యాక్టర్ ఈజ్ 0.6. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. సపోజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సోర్స్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జాంపుల్ కెన్ బి వేరీడ్. ఫ్రీక్వెన్సీ అట మారుతుందంట. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సోర్స్ ఎట్ విచ్ రెజోనెన్స్ అక్కర్స్. రెజోనెన్స్ అక్కర్ అయ్యే దగ్గర ఫ్రీక్వెన్సీ ఎంత అన్నాడు. రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ ఒమేగా నాట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది, 1/√LC. ఇజంట్ ఇట్ రైట్? సో 1/√L వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, C వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో L వాల్యూ ఎంత ఇచ్చిండు వాడు, 1 సెకండ్. L value is given as, L is 25.48 into 10 to the power of -3. అది సబ్స్టిట్యూట్ చేయండి. 25.48 into 10 power -3 ఇంటూ C వాల్యూ కూడా ఇచ్చిండు వాడే. C వాల్యూ ఎంత ఇచ్చిండు, 796 into 10 to the power of -6. 796 into 10 to the power of -6. ఇట్లా చేస్తే యూ విల్ గెట్ ఆన్సర్ ఫర్ ఒమేగా నాట్ వస్తుంది. ఓకే, యాంగులర్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ కూడా ఫైండ్ అవుట్ చేయవచ్చు. క్యాల్కులేట్ ద ఇంపిడెన్స్, ద కరెంట్ అండ్ ద పవర్ డిసిపేటెడ్ ఎట్ ద రెజోనెంట్ సర్క్యూట్. ఇందులో మళ్ళీ ఏం కనుక్కోమన్నాడు, ఎట్ రెజోనెంట్ దగ్గర ఏమవుతుంది, XC ఈజ్ ఈక్వల్ టు XL అవుతుంది. XC ఈక్వల్ టు XL అవుతుంది కాబట్టి ఇంపిడెన్స్ Z ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అక్కడ, సింప్లీ R. Z ఈజ్ ఈక్వల్ టు R అవుతుంది. R వాల్యూ ఎంత ఇచ్చిండు మరి, ఇంతకుముందుకు 3 ohms అని ఇచ్చాడు, అయిపోయింది ఇది, రైట్. ఇంపిడెన్స్ వచ్చేసింది. ద కరెంట్ వాల్యూ కనుక్కోమన్నాడు. కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు VM/Z. Current I equal to V/Z. Okay, V is already given 283. So 283 volts by Z equal to 3 ohms. Solve and you will get answer. And the power dissipated at the resonance condition. Power dissipated is equal to V into I. ఆల్రెడీ V తెలిసింది మనకు, 283 volts ఇంటూ I చేయండి. I ఎంత వస్తుంది ఇక్కడ, 283/3 ఎంత వస్తుంది చూడండి, 283 డివైడెడ్ బై 3 అంటే 94.33 యాంపియర్స్ వస్తుంది. అదే ఇక్కడ చేయండి, 94.33 యాంపియర్స్ వస్తుంది. ఓకే, సో నౌ 94.33 ఇంటూ 283 చేస్తే ఐ విల్ గెట్ 26,696 వస్తుంది. సో పవర్ డిసిపేషన్ P ఈజ్ ఈక్వల్ టు 26,696 watts వస్తుంది. సో దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్, దిస్ ఈజ్ అన్ ఆన్సర్ ఫర్ పవర్ డిసిపేషన్. విత్ దిస్ the examples in this chapter comes to an end. Thank you. Have a nice day. Bye bye.